దేవునికి స్తోత్రం. ఏదైనా కలవరి కరుణామయుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక కృపగల వాగ్దానం. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 6:14. ప్రియా కలవరి కరుణామయుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభువైన దేవదేవుడు కలవరి కరుణామయుడు, కరుణా సంపన్నుడు. ఆయనే దయాదాక్షిణ్యపురుడు. ఆ కలవరి పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే మనకు జయము, విజయము, ఆనందాదరణ, సంరక్షణ కలుగుచున్నది. అందుకే భక్త పౌలు అంటున్నాడు, సిలువంది అతిశయిస్తున్నానంటున్నాడు. పరిశుద్ధుడైన పౌలు అతిశయించుటకు, ఆస్కారం చేసుకుంటకు ఎన్నో విషయాలున్నను, సిలువందు తప్ప మరి దేని యందును నేను అతిశయించకుందునంటున్నాడు. కారణం, సిలువ తన గమ్యాన్ని మార్చింది. సిలువ తన బండ గుండెను బద్దలు కొట్టింది. సిలువ తన మనోనేత్రాలు వెలిగించింది. అన్నిటికంటే ముఖ్యంగా సిలువ దోషకుడను, హింసకుడను, హానికరుడను, పాపులలో ప్రధానుడను చెప్పుకున్న సౌలును ఆత్మల కొరకు పరితపిస్తూ క్రీస్తును పోలి జీవించవలన ఆశతో నిండిన పరిశుద్ధుడైన పౌలుగా మార్చాడు ప్రభు. దేవదేవుని బిడ్డలారా, దేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం చేసే గొప్ప దేవుడే. ఆ దేవాది దేవుడు ఎలాంటి మనుషులైనా సరే మార్చి అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడు. పౌలు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకున్న తర్వాత తన జ్ఞానము వెరితనమేనని, తన నీతి సునీతియేనని, తన జాతి నిష్ప్రయోజనమేనని, తన బలము బలహీనతేనని, తనకున్నదంతా ఒట్టిదేనని గుర్తించాడు. గనుక తాను అతిశయించవలసినవి ఎన్నో ఉన్నా సిలువయందు తప్ప మరి దేనియందు నిన్ను అతిశయించునంటున్నాడు. నేడు అనేకులు రక్షించబడిన తర్వాత సిలువ శక్తిని, క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు బదులు తమ గొప్పతనాన్ని గురిచియే వివరించుకొనటము ఎంతో భయంకరం. పూర్వం, ప్రభువా నీ సిలువ వెనుక నన్ను దాచి నీ సిలువ రక్తంతో నన్ను కప్పి వాడుకొనుము అని ప్రార్థించాడు వారు. అయితే ఇప్పుడు, ప్రభువా నీ సిలువను మరుగుపరిచి నన్ను బయలుపరుచుకొని నిమ్ము అన్నట్లుగా ఉంటున్నారు. సువార్త ప్రకటనకు నిలబడి తమ జాతిని గురించి, తమ సామర్థ్యాల గురించి అతిశయించేవారు అనేకులు ఉన్నారు. తమకెట్టి వరాలున్నవో, తామెన్ని స్వస్థతలు చేశారో, తామెలా వాడబడుతున్నారో అన్న విషయాలు ప్రాధాన్యతనిస్తూ వీటన్నిటినీ జరిగించే పరిశుద్ధాత్మ శక్తిని, ప్రభువైన యేసు కృపను మరుగుపరుస్తున్నారు. ప్రభు శిలువ యాగంను గురించి అతిశయించవలసిన మనం మన పరిచర్యలను గురించి ఆర్భాటం చేయట ఎంత అజ్ఞానం, ఎంత దౌర్భాగ్యం. దేవదేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని మహిమపరచడంలో అర్థం ఉంది, పరమార్థం ఉంది. మనం స్థాపించిన సంఘాలు, మనం కట్టిన మందిరాలు, మనం చేసిన ప్రసంగాలు, మన పరిచర్యల గురించి అతిశయించడం కాదు. కానీ వీటన్నిటిని చేయుటకు మనకు తోడైన దేవుని కృపను బట్టి మనం అతిశయించాలి. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతున్న, కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. నేనేమైనానో అది దేవుని కృపలనే అంటున్నాడు భక్త పౌలు. దేవదేవుని బిడ్డలారా, సమస్తమును జరిగించే సహాయకుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారే. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తు పరిచారకుడు అని అంటున్నాడు. తాను సిలువ దర్శనం వలన ముట్టబడి దేవుణ్ణి ఏర్పరచుకున్న పాత్రగా, క్రీస్తు పరిచారకుడుగా, అపోస్తులుగా, అద్భుతములు చేయువాడుగా, ఆత్మల జాలరిగా ఉన్నానని అతిశయించలేదు. కానీ సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించపోయిన ఎడల నాకు శ్రమ. నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడే నా జీతం అంటున్నాడు. దేవదేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు సంపటి యందు అతిశయించలేదు, కానీ క్రీస్తు శ్రమలలో పాలు పొందుట భాగ్యంగా ఎంచాను. తాను క్రీస్తు కొరకు 5 మారులు వాటి తక్కువ 40 దెబ్బలు తినుటయందు అతిశయించలేదు, కానీ తనకు తోడైన దేవుని కృపయందు అతిశయించాడు. నేడు మీరు నేను కూడా మనకు తోడైన దేవుని కృపయందు అతిశయిందాం. సిలువందే తప్ప మరి దేనెందును అతిశయించుకుందుము. నేనేమైనానో అది దేవుని కృపలనే అయినాను అని సమస్త మహిమ, ఘనత, స్తుతి ప్రభుకే చెల్లిందాం. మన బ్రతుకుల్లో, బాధలో ప్రభువును హెచ్చించి మనల్ని మనం తగ్గించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడికి మహిమకరంగా
పరిశుద్ధాత్మ దేవదేవుడి ఘనతగా మన జీవితాలు కొనసాగిందాం. పరిశుద్ధాత్మ దేవుని కృప నిత్యం నిరంతరం మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారివి, కలవరి కరుణామయుడైన పరమ తండ్రి, దేవదేవా, పరిశుద్ధాత్మదేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శుభాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు న్యాయాధిపతి. దేవా, మేము అల్పులము, బలహీనము, తక్కువ వారమే. దయచేసి మాలో మీ కృప దయచేయండి నాయనా. మీ కృపాకిన్నాలు మాకు దయచేయండి. సిలువెందు తప్ప మరి దేని ఎందును అసహించడకు మాకు దూరమవును గాక. ఎల్లప్పుడూ నీ సిలువెందే, సిలువ రక్తాన్ని మేము కోరుకుంటూ, నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రవరకు సిలువ రక్తం చేత మాకు జయము, విజయము, ఆనంద, ఆదరణ, సంరక్షణ మరి అందించి, పరిశుద్ధాత్మ మీ కృపాకిన్నాలు మీ బిడ్డలను మాకందరికీ దయచేసి నేడు బిడ్డలందరి జీవితంలో జయ, విజయం, ఆనంద, ఆదరణ, సంరక్షణ దయచే అందరికందరూ నీ కృపాక్షేమను దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావం మీరు పొంది ఆశీర్వాదాలు మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.